వెల్కమ్ టు నవత టీవీ. కాసుల కక్కుర్తితో వచ్చిరాని వైద్యం, అమాయకుల ప్రాణాలతో చెలగాటం. సిద్ధార్థ న్యూరో హాస్పిటల్ వెనుక చీకటి భాగోతం అదేంటో ఈ రోజు మనం తెలుసుకుందాం. ఇక్కడ మన స్టూడియోకి లక్ష్మణ్ గారు వచ్చారు. ఆయన సిద్ధార్థ న్యూరో హాస్పిటల్ కి ఒక వైద్య నిమిత్తం వెళ్ళారు. సో ఆయన అక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశారు, ఎందుకు మన స్టూడియోకి వచ్చారు, ఆయన ఏం చెప్పదలుచుకున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే లక్ష్మణ్ గారు. సో మీరు సిద్ధార్థ న్యూరో హాస్పిటల్ మీద ఒక ఇష్యూతో వచ్చారు. సో ఏంటది, దేని గురించి, దేనికి సంబంధించి మీరు వెళ్ళాల్సి వచ్చింది అక్కడ సిద్ధార్థ న్యూరో హాస్పిటల్? ముందుగా నవత టీవీకి చాలా కృతజ్ఞతలు. ఇక్కడ దాకా ఈరోజు వచ్చానంటే మీ అండా ఉంది కాబట్టి ఇక్కడ దాకా రాగలిగాను. ఈరోజు మీ సపోర్ట్ ఉంది కాబట్టి నా విషయం ఏం జరిగిందో మీరు చెప్పాలని నేను నిర్ణయించుకున్నాను. అయితే ప్రజెంట్ నాకు ఒక 15 years నుంచి బాగా బాడీ పెయిన్స్. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఏ ప్రాబ్లం తెలియదు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా వేలు డబ్బులు తీసుకుంటున్నారు కానీ ఏ విషయం మాకు కరెక్ట్గా చెప్పరు. ఈ ప్రాబ్లం ఉందని చెప్పరు. టెస్ట్లు ఏ టెస్ట్ అయినా 10,000 5,000 టెస్ట్లు. లాస్ట్ వస్తే ప్రాబ్లం ఏం లేదని చెప్పేసి ఏదో డోలోసిస్ 50 అవి ఇచ్చి పంపిస్తారు కానీ క్యూర్ అనేది లేదు ఏ హాస్పిటల్కి వెళ్ళినా. అలా పంపిస్తా ఉంటే సిద్ధార్థ న్యూరో గురించి నాకు కొంచెం అవగాహన వచ్చింది. అక్కడ కూడా బాగా తగ్గిస్తారని చెప్పేసి కొంచెం తెలిసిన వాళ్ళు చెప్తే అక్కడికి వెళ్ళవలసి వచ్చింది. అక్కడ వెళ్ళాక కలిసాను డాక్టర్ని. మాక్సిమం కలవాలంటే అతన్ని 3 గంటలు లైన్ లో నిల్చుంటే గానీ నిల్చోలేవు అక్కడ. డేట్ లాస్ట్ మంత్ అయింది. నేను వెళ్ళాక మేము మామూలుగా ఓపీ తీసుకొని 800 ఓపీ. ఓపీ 800 ఒకటి తీసుకుంటారు. తీసుకొని మాక్సిమం 3 గంటలు వెయిట్ చేసినాక లైన్ వచ్చింది. ఆయన లోపలికి వెళ్ళాక నా ప్రాబ్లం చెప్పా, ఇలా జరిగింది అంటే. ఎక్కువ మాట్లాడు, తక్కువ మాట్లాడతాడు. సిద్ధార్థ డాక్టర్. ఆయన తక్కువ మాట్లాడుతున్నాడు అంటే నాకు తెలియదు అప్పటికి. తక్కువ మాట్లాడితే మంచి విషయాలు బాగా తెలుస్తాయి కదా నేను అనుకున్నాను. కాకపోతే ఈ ప్రాబ్లమ్స్ ఏం చేస్తా నాకు తెలియదు అప్పటికి. అయితే నెక్స్ట్ వెళ్ళాక లోపల వెళ్ళి ట్రీట్మెంట్ చూశాడు. కొంచెము తల అటు ఇటు అనమన్నాడు, అని చూశాను. ఆ తర్వాత పడుకోమన్నాడు. పడుకున్నాక ఒక చిన్న సుత్తలాగా ఉంటుంది, దాంతో అటు ఇటు కొట్టాడు. కొట్టేసి ఈ ప్రాబ్లము కొంచెం అర్థం కావట్లేదు, నేను టెస్టులు రాస్తాను, చిన్న టెస్ట్ అమ్మా అన్నాడు. చిన్న టెస్ట్ అంటే ఏదో 500-1000 రూపాయలు ఉంటా అనుకున్నాను. బయటకు వచ్చేసి రిసెప్షన్ ఆడితే 26,000 బిల్ చేశారు రిసెప్షన్. దేనికి? టెస్ట్. ఏం టెస్ట్ అది? టెస్ట్ నాకు వచ్చేసి టెస్ట్ ఇది ఎంఆర్ఐ టెస్ట్ రాశారు. ఇంకోటి ఏ పార్ట్ కి సంబంధించి టెస్ట్ రాశారు? పార్ట్ అన్నిటికి వస్తుంది అది. మన బాడీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తుంది. అంటే నాకు తీసినాక అర్థమైంది వాళ్ళు ఏం తీసారు అనేది. నెక్స్ట్ తీసారు. మీ దగ్గర ఏమైనా రిపోర్ట్స్ ఉన్నాయా? రిపోర్ట్స్ ఉన్నాయి. ఓకే. ఈ టెస్ట్ కి 26,000 రూపాయలు బిల్లు స్టార్టింగ్ లో. అంటే రాశారు, అయితే చెప్తాను మళ్ళీ 26,000 బిల్ అవుతుంది కదా చెప్పేసి మేము మళ్ళీ డాక్టర్ని అప్రోచ్ అయ్యాము. ఇందాక మళ్ళీ నెక్స్ట్ ఇలా ఇంత బిల్ అవుతుందండి అంటే, ఇంత టెస్ట్ అన్నారు కదా సార్ అని చెప్పారు. లేదు కొంచెం ప్రాబ్లం అయితే తెలవాలి కదా అని చెప్పేసి ఎంఆర్ఐ ఇంకో టెస్ట్ రాశారు. మామూలుగా ఆ టెస్ట్ బయట చూస్తే 2,500 ఉంది ఎంఆర్ఐ. అయినా సరే మా దగ్గర చేపించుకుంటే మాకు ప్రాబ్లం తెలుస్తుంది క్లియర్ గా. మీరు బయట వెళ్తే మమ్మల్ని అడగకూడదు అని అన్నారు. బయటకు వెళ్తే నాకు తెలీదు అంటే నాకు బాధ్యత లేదు అని చెప్తున్నాను అనమాట. మామూలుగా బయట ఆన్లైన్ లో చెక్ చేస్తే 2,500 ఉంది డాక్టర్ శివ దగ్గర. ఆయన దగ్గర 25,000 బిల్ చేశాడు. సరే 25,000 వేశారు కదా అని చెప్పేసి నేను అన్నాను, సార్ ఇంత అమౌంట్ అయినా మేము పెట్టుకోలేము, మాకు కొంచెం మాకు ఇన్సూరెన్స్ ఉందండి, మనిషి సారీ అదే మీకు ఇన్సూరెన్స్ ఉందని చెప్పి మీరు చెప్పారు డాక్టర్ కి. మణిపాల్ సిగ్నా ఇన్సూరెన్స్ కంటిన్యూ అవుతుంది, 8 years నుంచి కంటిన్యూ ఉందండి. మీరు కట్టే ఇన్సూరెన్స్ పేరు మణిపాల్ సిగ్నా. ఓకే. 8 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతుంది. మరి దానివల్ల మాకు చూస్తారా అంటే, తీసుకురా అంటే అడ్మిట్ అయి చూపిస్తా అన్నాడు. ఆయన బాధ్యత తీసుకున్నాడు. నెక్స్ట్ ఒక 2-3 days అయినాక మళ్ళీ వచ్చాక సిద్ధార్థ కలవలేదు కానీ ఆయన సంబంధించిన ఒక పెద్ద డాక్టర్ సిఇఓనో లేకపోతే చీఫ్ ఉంటాడు. ఆయన పేరు వెంకట నాయుడు. అతను
పుష్ప అని చెప్పేసి ఇంకొక క్యాబినెట్ లో ఇంకొక ఆమె ఉంటుంది. ఆమె దగ్గర తీసుకెళ్లి చూపిస్తే ఆయన పిలిపించింది CEO అదే వెంకటనాయక్ గారు. ఆయన పిలిపించాక ఆమె చూసి ఈ ప్రాబ్లము కొంచెము ఇంకా క్యూర్ అవ్వలేదు కదా, ఇంకా టెస్ట్లు అయితే అవ్వలేదు కదా, ఈ మణిపాల్ సిగ్నల్ నా ఫ్రెండ్ అతనే కాబట్టి నేను చూసుకుంటాను, నువ్వు అడ్మిట్ అయిపో అని చెప్పాడు. నేను సార్ చెప్పేది కాదు కదా, నాకు ప్రాబ్లం ఉంది, అది మణిపాల్ సిగ్నల్ ఉంది కాబట్టి నేను హెల్త్ ఇన్సూరెన్స్ జాయిన్ అవుతానని చెప్పి దిగాక ఇంకా అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకొని మాకు 3 hours లో అప్రూవల్ వస్తుందని చెప్పారు. అడ్మిట్ చేసుకున్నట్టు ఒక మెసేజ్ వస్తుంది. అప్రూవల్ రావాలంటే 3 గంటలు టైం పడుతుంది, మీరు అడ్మిట్ అయ్యి ఉండండి సార్ అని చెప్పారు. సరే అని చెప్పి 3 గంటలు అయింది. తర్వాత ఒక రోజు అయింది. అడిగా అప్రూవల్ వచ్చిందా మరి 1 day దాటింది అంటున్నారు. వాళ్ళు ఏమన్నారంటే ముందు మనము ఇన్సూరెన్స్ వాళ్ళు నమ్మియాలి కదా, అంటే మీ ప్రాబ్లం ఉందని నమ్మాలంటే ఒక వ్యక్తి మీ దగ్గరకు వస్తాడు, ఆ వ్యక్తి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఇట్లా ఉండకుండా బయట చూడడానికి యాక్టివ్ గానే ఉంటుంది కానీ లోపల చాలా గందరగోళంగా ఉంటుంది నాకు. అయితే మీకు చూడడానికి బయట అయితే కనిపించట్లేదు కాబట్టి మీకు సెలైన్స్ అవన్నీ పెట్టి నేను పెడతాను, వాళ్ళు వచ్చినప్పుడు అయితే మీరు పడుకొని ఉండండి అని చెప్పారన్నమాట. వాళ్ళు చెప్పినా మనం చేయాలి కదా, సరే అని చెప్పి చేశారు. ఆయన 3 hours లో వస్తానన్న పర్మిషన్ వచ్చేసి మా అప్రూవల్ వచ్చేసి 2 days అయినా రాలేదు. నేను ఆ సెలెన్స్ పెట్టుకొని డాక్యుమెంట్స్ పైన ఉంటాయి 5th floor కి, నేనే వెళ్ళి కనుక్కొని రావాలి. వెళ్ళి కనుక్కుంటే అప్రూవల్ వచ్చిందని కనుక్కొని రావాలి, కిందకి పైన తిరగడం సరిపోయింది ఆ పని. అప్రూవల్ వచ్చిందని చెప్పి నాకున్న పట్టింపు వాళ్ళకి లేదు అక్కడ, ఎందుకంటే మళ్ళీ మనీ అడగాల్సి వస్తుంది. అంటే అక్కడ కేరింగ్ గానీ ఏం లేదా, నర్సులు గానీ ఎవరైనా గానీ? ఎందుకు నర్సులు ఉన్నారు, కాకపోతే మనకున్నంత పట్టింపు వాళ్ళకి లేదు అక్కడ. అప్రూవల్ కోసం నేను తిరగాల్సి వస్తుంది. వాళ్ళు ఏ విషయం కూడా మీకు క్లారిటీగా చెప్పలేదు? చెప్పలేదు. విత్ ఇన్ 3 hours అని చెప్పారు. 2 days అయినా మీరు ఉండండి సార్, కంపల్సరీ మీకు వస్తుంది, అప్రూవల్ వస్తుంది, మేము మాట్లాడుతున్నాం సార్, మీరు ఉండండి అని చెప్పారు. లేదంటే నేను డిశ్చార్జ్ అయిపోతాను, ఒకవేళ అప్రూవల్ రాకపోతే కష్టం కదా, ఇప్పటిదాకా రాలేదు 2 days అంటే, లేదంటే లాస్ట్ మూమెంట్ లో కూడా వస్తుంది కొంతమందికి, మీరు ఉండని చెప్పేసి కొంతమంది చెప్పింది వాళ్ళే. సరే అని చెప్పేసి 3 days అయినా అప్రూవల్ రాలేదు. అప్పటి లోపల నాకు లోపల ట్రీట్మెంట్ ఏం జరుగుతుందంటే మామూలుగా మల్టీవిటమిన్స్ అవి సెలన్ లో కల్పిస్తున్నారు, సోడియం క్లోరైడ్ అని చెప్పేసి అదొకటి ఎక్కించేస్తారు మెడిసిన్ డైరెక్ట్. అన్ని చిన్న చిన్న బాటిల్స్. అంతేగాని ఇప్పుడు మీరు తీసుకున్న టెస్ట్లకి ఎటువంటి ట్రీట్మెంట్ లేదు, జస్ట్ అప్రూవల్ గురించి అని చెప్పి వాళ్ళు డ్రామాటిక్ ప్లే చేస్తున్నారు అంటున్నారు. ఓకే. లాస్ట్ 3 days అయినాక ఒక అతను వచ్చాడు మణిపాల్ నుంచి. వస్తే ఆయనకు మొత్తం డాక్యుమెంట్స్ అన్ని చూపించాము. అన్ని చూపించాక ఆయన వెళ్ళాడు. వెళ్ళి మళ్ళీ 1 day అయినాకనే ఆయన ఏం చెప్పలేదు. మళ్ళీ నేను అడుగుతున్నాను వీళ్ళకి, ఇంకా రావట్లేదు సార్ ఇంకా చెప్పేసి అడుగుతా ఉన్నా కూడా, ఇంకా వస్తుంది సార్, ఆయన వచ్చి వెళ్ళాడు కదా, అప్లై చేయడు కదా, వస్తుంది మీరు ఉండని చెప్పేసి. లేదు నేను డిశ్చార్జ్ అయిపోతాను అవసరం అయితే, ఎందుకంటే మళ్ళీ బిల్ వేస్తారేమో అంటే, లేదు అది వస్తుంది, కంపల్సరీ వస్తుంది, కొంతమంది లాస్ట్ మూమెంట్ లో కూడా వస్తుంది అని చెప్పారు. నెక్స్ట్ ఆడే కూడా వాళ్ళు అట్లనే పొడిగించారు, వస్తుంది అప్రూవల్ అవుతుంది అనుకుంటూ. లాస్ట్ వెళ్ళి కూడా ఇంకా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. మణిపాల్ సిగ్నల్ అతను ఏజెంట్ వచ్చేసి తర్వాత మనం కాల్ సెంటర్ తో వాళ్ళు మాట్లాడితే వాళ్ళు 4 days కి రెస్పాన్స్ అయ్యారు. కాల్ సెంటర్ కాల్ చేశారు. అప్పటిదాకా వీళ్ళు మన డాక్యుమెంట్స్ పెడతా ఉన్నారంట, వాళ్ళకి పెడతా ఉంటే రిజెక్ట్ చేస్తున్నారు. ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు కరెక్ట్ తెలియదు. మేము డైరెక్ట్ గా కాల్ సెంటర్ తో మేము మరి అలా కాదు, ఇప్పుడు మీరు రిజెక్ట్ చేస్తున్నారు అన్నప్పుడు మీరు అప్రోచ్ కాలేదా మీరు? మరి కాల్ సెంటర్ వాళ్ళ ద్వారా కానీ, లేకపోతే అక్కడ మీరు ఎవరైతే ఏజెంట్ కి కడుతున్నారో ఆ ఏజెంట్ నెంబర్ కి మీరు కాల్ చేయలేదా? యాక్చువల్లీ ఇది ఏజెంట్ ద్వారా కాదు, ఒక ఆంధ్ర బ్యాంక్ ద్వారా మేము అప్రోచ్ అయ్యాము. మణిపాల్ సిగ్నల్ అనేది మధ్యలో మీడియేటర్ అనే వాళ్ళు ఎవరు లేరు అక్కడ. మీడియేటర్ కాకుండా మీరు ఆంధ్ర బ్యాంక్ నుంచి కడుతున్నారు. సో అలాగైనా సరే మీకు ఇన్ఫర్మేషన్ అన్నది పాస్ చేస్తారు కదా. ఇప్పుడు మీరు అడ్మిట్ అయ్యారు, అడ్మిట్ అయినట్టు వాళ్ళు ఏం చేస్తారు, హాస్పిటల్ వాళ్ళకంటూ ఒక మెసేజ్ వెళ్తుంది. ఆ మెసేజ్ వెళ్ళిన వెంటనే మీకంటూ ఒక అప్రూవల్ వస్తారు కదా. అసలు ఆ హాస్పిటల్లో ఇది ఉందా లేదా ఒకసారి కనుక్కోలేదా మీరు? మణిపాల్ సిగ్నల్ అనేటువంటి ఒక ఇది లైఫ్ ఇన్సూరెన్స్ ఇది ఈ హాస్పిటల్లో యాక్సెప్ట్ చేస్తారా లేదా స్టార్టింగ్ లో వెంకటనాయుడు గారు అదే చెప్పింది. కనుక్కున్నారా? ఓకే చేశారు అన్నారా? వెంకటనాయుడు గారు అది మరి ఎందుకు 4 రోజులైనా సరే ఎందుకు మీకు అప్రూవల్ రాలేదు? అయితే మేము డైరెక్ట్ మేము కాల్ సెంటర్ నెంబర్ తీసుకొని మేమే కాల్ చేసాం. అప్పటిదాకా నెంబర్ తెలియదు. మణిపాల్ కి ఒక కాల్ సెంటర్ నెంబర్ ఉంటుందండి. డైరెక్ట్ మా ఇంట్లో వాళ్ళు మా మేడం వచ్చేసి కాల్ చేసి వాళ్ళతో మాట్లాడింది. మాట్లాడితే ఇది చిన్న ప్రాబ్లం అండి,
ఓపీ ద్వారా అయ్యేది, మీరు ఎందుకు అడ్మిట్ అయ్యారు, మమ్మల్ని ఎందుకు చేస్తున్నారు మా పైన ఒత్తిడి, ఇది రాదండి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఓకే, వాళ్ళు లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు అంటున్నారు. చిన్న ఓపీ ద్వారా అయిపోయేది, మీరు ఎందుకు అడ్మిట్ అయ్యారు? ఇది చిన్న రోగాన్ని పెద్దగా భూతద్దంలోంచి చూసి అంటే డబ్బులు దండుకునే ప్రయత్నంగా వాళ్ళు సిద్ధార్థ న్యూరో హాస్పిటల్ ఆడినటువంటి ఒక డ్రామాటిక్ అన్నమాట. దాని ద్వారా ఈయన మభ్య పెట్టి సెలైన్స్ ఎక్కించి వచ్చి రాని వైద్యం చేసి 4 రోజులు ఆయన్ని అందులో అడ్మిట్ చేసుకున్నారు. ఫలితంగా తేలింది ఏంటంటే ఏమన్నారు, మణిపాల్ స్నిగ్ధ అనే లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇది ఓపీతో పోయేది, అంటే చిన్న మెడిసిన్ తో పోయింది, దానికి మమ్మల్ని ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, దీనికి అంత ఖర్చు కాదు అని చెప్పేసి వాళ్ళు తేల్చి చెప్పడం జరిగింది. సో దాని ఫలితంగా మీరు డాక్టర్ కి చెప్పారు, మరి ఇట్లా జరుగుతుంది, ఇది ఓపీతో పోయేది, మరి మీరు ఎందుకు లైఫ్ ఇన్సూరెన్స్ దాకా వెళ్ళారని మీరు అడిగారా? డాక్టర్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏమన్నారు? ఇస్తే వాళ్ళు అన్నారు మేము మళ్ళీ డాక్యుమెంట్స్ మళ్ళీ పెడతామండి, మళ్ళీ అప్రూవల్ వచ్చేలా చేస్తాము అని మళ్ళీ అంటే ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ అనేటువంటిది ఏదైనా ఒక పెద్ద ఇంజురీ అయితేనో లేకపోతే లైఫ్ రిస్క్ టైంలోనో అది మనకి యూజ్ అవుతుంది. యూజ్ అయినప్పుడు మరి వాళ్ళే ఇది మీరు ఈ హాస్పిటల్ వాళ్ళు పెట్టిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా కొట్టేశారు. ఇది జస్ట్ ఓపీతో వెళ్ళిపోయిన దానికి ఇంత రిస్క్ ఎందుకు మీరు చేస్తున్నారు, మమ్మల్ని ఎందుకు బదనాం చేస్తున్నారు అని చెప్పేసి అని లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు అన్నారు. మళ్ళీ ఇదే విషయాన్ని మీరు డాక్టర్ కి చెప్పారు. డాక్టర్ మళ్ళీ ఎందుకు అప్రూవల్ పెట్టాలి, మళ్ళీ ఎందుకు డాక్యుమెంట్స్ పెట్టాలని ఎందుకు అన్నారు? మరి వాళ్ళైతే రిజెక్ట్ చేస్తున్నారు కదా. చేస్తాం మళ్ళీ మీరు అప్రూవల్ వచ్చేలాగా చేస్తామని చెప్పి మళ్ళీ మాకు నమ్మకం కల్పించారు. అంటే చిన్నదాంతో పోయినా మీరు అడగలేదా? చిన్నదాంతో పోయిన దానికే వాళ్ళకి తెలుస్తుంది కదండి. వాళ్ళు స్టార్టింగ్ చెప్పట్లేదు ఎవరు ఇన్సూరెన్స్ వాళ్ళు. ఆ విషయం లాస్ట్ లో మేము డిశ్చార్జ్ అయ్యే టైంలో ఆ విషయం ఇన్సూరెన్స్ వాళ్ళు అన్నారన్నమాట. లాస్ట్ లో అన్నారు, స్టార్టింగ్ లో లేరు. స్టార్టింగ్ లో రిజెక్ట్ చేస్తున్నారు, ప్రతి దానికి రిజెక్ట్ చేస్తున్నారు. ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నా కూడా మన వాళ్ళు ఏమైతే తీసారో వాళ్ళ టెస్ట్ పేపర్స్ కానీ ఏమైతే ఉన్నాయో, ఎంఆర్ఐ తీశారు, తర్వాత ఆర్థో సంబంధించి తీశారు, తర్వాత రుమట్ ఆర్థరైటిస్ సంబంధించి తీశారు. అవి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు పెడుతున్నారు కానీ వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. నాకు ప్రాబ్లం ఉన్న విషయం వాళ్ళు కూడా యాక్చువల్ గా దాంట్లో మెన్షన్ చేసింది. లోపల L4 L6 సైడ్ ఫ్రంట్ సైడ్ L6 L4 అని చెప్పేసి ఒక ఇక్కడ ఉంటాయి అన్నమాట. దానికి సంబంధించిన ప్రాబ్లం ఉంది, బల్జ్ వచ్చింది, వెనపూసకు బల్జ్ వచ్చింది, బల్జ్ లో నరం అనేది వెళ్ళి దాన్ని బాగా ఒత్తిడి చేస్తుంది, దానికి సర్జరీ కానీ లేకపోతే ఇంజెక్షన్స్ కానీ ఉంటాయని చెప్పేసి వాళ్ళు డాక్టర్ చెప్పారు. అలా డాక్టర్ డాక్యుమెంట్స్ పెట్టారు. అయినా సరే ఇన్సూరెన్స్ వాళ్ళు ఇవ్వట్లేదు, దానికి కూడా ఇవ్వట్లేదు. లాస్ట్ వస్తే ఇంకా లాస్ట్ నేను చెప్పాను అక్కడైనా వాళ్ళు ఉంచుకుంటే ఉండేలాగా ఉన్నారు వాళ్ళు, కానీ నాకు ఉండాలని లేదు. ఎందుకంటే నాకు ట్రీట్మెంట్ ఏం జరగట్లేదు. మెయిన్ ప్రాబ్లం ఆ డాక్టర్ ఒకసారి సిద్ధార్థ్ ఒకసారి కన్సల్టెన్సీకి వచ్చాడు మేము ఉండే రూమ్ కి. వచ్చేసి ఇట్లా ఎక్స్రే చూసేసి కొంచెం ఇది కర్వ్ వచ్చింది, ప్రాబ్లం ఉంది మీకు స్పైన్ లో చెప్పాడు. 2 ఇంజక్షన్ పట్టేది, ఒక్కొక్క ఇంజక్షన్ 34,000 రూపాయలు, 2 ఇంజక్షన్ తీసుకోవాలని చెప్పారు. ఒక్కొక్క ఇంజక్షన్ 34,000. ఇంజక్షన్ పేరు ఏంటండి? ఇంజక్షన్ పేరు అప్పటికి మెన్షన్ చేయలేదు అనమాట. అంటే మేము వాళ్ళు అప్పుడు ఓకే చేస్తే ఇస్తామని చెప్పారు. ఇంజక్షన్ ఇవ్వకుండానే నాకు 5 days కి 1,05,000 బిల్ చేసాను. ఆ ఇంజక్షన్ ఇవ్వకుండా 1,05,474 రూపాయల బిల్లు. ఇది ఒకసారి క్యామ్ లో కనిపిస్తుందో, కొంచెం మసక్గా ఉంది సార్ చూడండి. ఇది సిద్ధార్థ న్యూరో హాస్పిటల్ తాలూకా భాగవతం. 5 రోజులు ఉంచుకొని ఫలితంగా ఈయనకి వేసిన బిల్లు అంటే ఈయనకి వేయాల్సినటువంటి ఒక ఇంజక్షన్ 34,000. అది కాకుండా అంటే అది ఇవ్వకుండా 5 రోజులకి కలిపి 1,05,474 రూపాయల బిల్లు. అంటే డివైడెడ్ బై చేస్తే 5 days కి ఒక్కొక్క రోజు అయిన ఖర్చు 21,000 చేంజ్ అయ్యింది. అంటే ఒక్కొక్క రోజు ఏం ట్రీట్మెంట్ జరిగింది, ఏం జరగలేదు అక్కడ. జస్ట్ ఏంటంటే ఫ్లూయిడ్స్ ఇచ్చారు అనమాట, ఫ్లూయిడ్స్ ఇచ్చేవారు, అలాగే బలానికి మెడిసిన్ ఇచ్చేవారు. అంతకు మించి అక్కడ 21,000 రూపాయల ట్రీట్మెంట్ ఏం జరగలేదు. ఓన్లీ జస్ట్ క్యాజువల్ గా ఉన్నందుకు 5 days ఉన్నందుకు 1,00,000 రూపాయలు బిల్లు వేశారు. సో మరి ఈ బిల్లు మీరు పే చేశారా? లేదండి, మేము అడిగాము. అతను ముందు డాక్టర్ నాయుడు గారిని కలిసి బిల్ వేశారండి. అప్పటికైతే నేను బయటకు వచ్చేస్తానని చెప్పాను.
చెప్పేసాక బిల్ చేశారు యాక్చువల్లీ ఇన్సూరెన్స్ రావట్లేదు అని తెలిసాక. మరి వాళ్ళే అడ్మిట్ చేసుకున్నారు కదా, మరి ₹1,00,000 బిల్ ఎట్లా? మరి మీరు క్వశ్చన్ చేయలేదా? ఇన్సూరెన్స్ కి ఒక అమౌంట్ వేస్తారంటే ఒక మనిషి జాయిన్ అవుతే ఒక మరి మిమ్మల్ని అంటే వాళ్ళు ఎలా చెప్పారు మీకు? ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తామో అంతవరకు జాయిన్ అవ్వండి అని చెప్పారు. మరి మీకైతే ముందు చెప్పలేదు కదా, జాయిన్ అయితే ఇంత అమౌంట్ ఉంటుంది, ఇంత అమౌంట్ పే చేయాలని మీకైతే ముందుగా చెప్పలేదు. ఇన్సూరెన్స్ కంపల్సరీ వస్తుంది. అతను మా ఫ్రెండే అని చెప్పారు. వాళ్ళు ఎవరైతే ఉన్నో అతను మా ఫ్రెండే, నేను చేపిస్తాను మీకు, మీరు జాయిన్ అవ్వండి అని చెప్పేసి. మరి మీరు క్వశ్చన్ చేయాల్సింది కదా, మీరు 5 రోజులకి ఈ బిల్ వేసారు, దేనికి వేసారు, నాకు ఏం ట్రీట్మెంట్ జరిగిందని మీరు అడగలేదా? సీఓ అయితే ఎవరు ఉన్నారు, వెంకట నాయుడు సీఓనో చీఫ్ తెలియదు కానీ అతను ఎవరైతే ఉన్నాడో మళ్ళీ నా దగ్గర రావడం కానీ కలవడం కానీ లేదు. ఇంకా ఆ రోజు కాల్ చేసే ప్రయత్నం చేయలేదా మీరు? కాల్ చేద్దామంటే ఎప్పుడు అడిగినా ఆయన డాక్టర్ పెద్ద అతను, ఈ నంబర్ ఇవ్వము, మీరు డబ్బులు కట్టేసి వెళ్ళిపోండి, మేము ఉన్నాం కదా, మా స్టాఫ్ అంతా ఉన్నాం కదా, డబ్బులు కట్టేసి వెళ్ళిపోండి అని చెప్పేసి. స్టాఫ్ నిలదీసే ప్రయత్నం చేయలేదా మీరు? స్టాఫ్ నిలదీస్తే మా డాక్టర్ తెలుసు అంటున్నారు. డాక్టర్ వచ్చేదాకా మీరు స్టాఫ్ నిలదీయాల్సింది. స్టాఫ్ నిలదీస్తే డాక్టర్ రావాలంటున్నారు. డాక్టర్ రావట్లేదు. అక్కడికైనా ఒక రోజు ఆయన కోసం వెయిట్ చేశారు. వెయిట్ చేసినందుకు కూడా వాళ్ళు ఆ వెయిటింగ్ ఛార్జ్ కూడా నాకు 15,000 వేసారు. వెయిటింగ్ ఛార్జ్ కూడా 15,000. నేను డాక్టర్ వెయిట్ చేశారు మీరు? నేను ఒక్క రోజు నా పీరియడ్ 5 days అయిపోయినాక 6వ రోజు కూడా డాక్టర్ కోసం వెయిట్ చేశారు. కలిసి నా బాధ చెప్పుకుందాము, నాకున్న ప్రాబ్లం చెప్పుకుని, మేము కట్టలేము, మేము ఇంత కట్టలేము, మీరు ఆ రోజు అలా చెప్పి జాయిన్ చేసుకున్నారు, ఈరోజు ఇన్సూరెన్స్ రావాలని చెప్పేసి ₹1,00,000 బిల్ చేశారు. ₹1,00,000 కట్టే మా పరిస్థితి మాది కాదు, మేము కట్టలేదు కాబట్టి మీకు హాస్పిటల్కి వచ్చి మా ఇన్సూరెన్స్. ఇప్పుడు ₹1,00,000 బిల్ అంటే 21,000కి ఇప్పుడు ఐసీయూలో పెట్టారా మిమ్మల్ని, జనరల్ వార్డ్ లో పెట్టారా? ఐసీయూ కాదు, మన జనరల్ కూడా ఐసీయూ మధ్యలో దాంట్లో పంపించారు. అదే జనరల్ వార్డ్. ఓకే, జనరల్ వార్డ్ లో పెట్టి ట్రీట్మెంట్ ఏం ఇవ్వకుండా ఓన్లీ ఫ్లూయిడ్స్ జస్ట్ లైక్ ఏ సెలైడ్స్ ఇచ్చుకుంటూ ₹1,00,000 బిల్ వేశారండి. ఎంత అసలు అమానుషమైనటువంటి చర్యకి పాల్పడుతున్నారు ఈ మాఫియా మొత్తం, మెడికో మాఫియా మొత్తం ఇలాగే ఉంది. వచ్చి రాని వైద్యంతో, తెలిసి తెలియని వైద్యంతో అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. పెద్దగా అడిగే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర ఒకలా ఉంటున్నారు. ఇలాంటి అమాయకమైనటువంటి ప్రజల దగ్గర ఒక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వచ్చినటువంటి అమాయకమైనటువంటి మధ్యతరగతి ప్రజల్ని ఇలా వైద్యం పేరుతో, రోగం పేరుతో లక్షలు దండుకుంటూ సిద్ధార్థ న్యూరో హాస్పిటల్ చేస్తున్నటువంటి బాగోతలు చెప్పడానికి ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే మన ఇంద్రేశంలో అనుకుంటా, ఇంద్రేశంలోని విద్యుత్ స్తంభం పై నుంచి ఒక అరవింద్ అనే అబ్బాయి 24 సంవత్సరాల అబ్బాయి పడిపోతే ఆ అబ్బాయిని ఆ హాస్పిటల్ కి, ఏదైతే సిద్ధార్థ న్యూరో హాస్పిటల్ ఉందో ఆ హాస్పిటల్ కి తీసుకెళ్తే వైద్యం చేస్తూ చనిపోయాడని చెప్పేసి, అంటే చనిపోయిన ఒక 2-3 అవర్స్ 1 డే అయిపోయింది అనుకుంటా, 24 hours అయిపోయిన తర్వాత చనిపోయాడని చెప్పి లక్షలు దండుకొని శవాన్ని ఇవ్వడానికి కూడా వాళ్ళు చాలా శవాన్ని ఇవ్వడానికి కూడా లంచం తీసుకున్నారు. ఫలితంగా అక్కడ ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో పేరెంట్స్ అందరూ గొడవ చేస్తే దానికి 3 లక్షలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. తర్వాత ఇంకొక వ్యక్తి లంగ్స్ ప్రాబ్లం అని వస్తే బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిందని చెప్పి బ్రెయిన్ కి ఆపరేషన్ చేస్తూ ఉండగా ఆయన చనిపోతే, ఆయన లంగ్స్ కి వచ్చిన ప్రాబ్లం కి బ్రెయిన్ కి అంటగట్టి బ్రెయిన్ ఆపరేషన్ మిడిల్ లో ఆయన చనిపోయారు. దాని గురించి అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ చేసి రచ్చ చేసి పెంట చేస్తే అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 7 లక్షలకి బేరం ఒప్పుకొని 7 లక్షలు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని నోరు మూయించేశారు. ఇది సిద్ధార్థ న్యూరో హాస్పిటల్ యొక్క భాగోతాలు. ఇవే కాదు, ఇలాంటివి ఈ హాస్పిటల్ చాలా జరిగినాయి. అంటే కొద్ది నెలల క్రితం కడప నుంచి ఒక అమ్మాయి, ఒక గర్ల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి హాస్పిటల్కి వస్తే ఆ హాస్పిటల్ అడ్మిట్ చేసుకొని అమ్మాయి చనిపోయినాక అమ్మాయి శవాన్ని మాత్రమే అప్పచెప్పారు. అప్పటి వరకు కూడా ఆ రోగం ఉంది, ఈ రోగం ఉందని చెప్పి 10 లక్షల వరకు దండుకున్నారు సిద్ధార్థ న్యూరో హాస్పిటల్ వాళ్ళు. ఈ విషయం మొత్తం ఆగమాగమం చేస్తే వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, లేదంటే వాళ్ళ దగ్గర ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి చుట్టుముడితే అప్పుడు ఏదైతే గవర్నమెంట్ కేంద్ర వైద్య శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అప్పట్లో ఆయన స్పందించి అక్కడ ఉండేటటువంటి ఆపరేషన్ రూమ్ ని సీజ్ చేశారు. మరి ఇప్పుడు కూడా అదే దందా నడుస్తుంది. అంటే వీటన్నిటికీ ఎవరు ఊతమిస్తున్నారు, వీళ్ళు వెనకాల ఎవరున్నారు, ఈ మెడికల్ దందా ఇంకా ఆగదా? ఇలాంటివి ఎన్నో ఘోరాలు, ఇంకెంతో మంది ప్రాణాలు బలిగొన్నటువంటి సిద్ధార్థ యాజమాన్యానికి గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంటుందో మరి ఈ లక్ష్మణ్ గారు చెప్పినటువంటివి కూడా పరిశీలనలోకి
తీసుకొని మరి దానికి తగినటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన కోరడం జరుగుతుంది. గవర్నమెంట్ కి చెప్పేది ఏంటంటే నా నాలో చాలా మంది ఉన్నారు. నాలాగా నేను డేర్ చేసి నవత టీవీ మనకు ఒక అండగా నిలబడి ఇక్కడ రమ్మందడం వల్ల మనం సార్ని కలిసి మనం మీ ముందుకు ఇలా రావడం జరిగింది. ఇలాంటి ఉత్సవాలు చాలా మందికి ఎవరు లేరు. ఇంకా ఎలాంటి సపోర్ట్ ఉండదు. అంటే వాళ్ళతో డబ్బులు కట్టించుకుంటారు, ఇంకా పదవి అండాలు చూపించుకుంటారు, తర్వాత పోలీసు వాళ్ళ అండాలు చూపించుకుంటారు. అలా భయపెట్టేసి భయప్రాంతులు చేసేసి వాళ్ళ నుంచి డబ్బులు తీసుకుంటారు, కానీ వాళ్ళు అందువల్ల బయటకు రాలేరు. నేను వచ్చాను ఈరోజు, నా నుంచి 10 మందికి విషయం తెలవాలి, నేను పడుతున్న బాధ ఇంకెవరు తెలియకూడదు అని తెలియాలని నేను గవర్నమెంట్కు మరో చెప్తున్నాను. మన నవత టీవీ స్టూడియోకి వచ్చి ఆ సిద్ధార్థ న్యూరో హాస్పిటల్ తాలూకా దుర్మార్గాలన్నీ బయట పెట్టడం జరిగింది. కాబట్టి గవర్నమెంట్ కి ఒకటే చెప్తున్నది ఏంటంటే దీనికి సంబంధించి ఎటువంటి ఈ హాస్పిటల్స్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇలాంటివన్నీ ఒక్కసారి మీరు చూసి ఇలాంటి వాటి మీద తగిన చర్యలు తీసుకోవాలని, అలాగే పేద మధ్య తరగతి ఎవరైతే ఉన్నారో రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక భరోసా కల్పించి ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలు ఇక మీదట జరగకుండా గవర్నమెంట్ చూసుకోవాలని కూడా ఆశించడం జరిగింది.